మహాగణాధిపతి నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ స్వాగతం. మార్చ్ 2025 మాస ఫలితాలు. నవగ్రహ సంచారాలను అనుసరించి ద్వాదశ రాశుల వారికి శుభాశుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, వీళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, ఎటువంటి స్తోత్ర పారాయణ చేసుకోవాలి, అలాగే ఎటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా ముందుగా చూసుకున్నప్పుడు గ్రహ సంచారాన్ని కానీ చూసుకుంటే మనకి ఇక్కడ వృషభ రాశిలో గురువు యొక్క సంచారం అనేది జరుగుతోంది. అలాగే ఈ గురువుకి మనకి వక్రగతి అనేది అయిపోయింది. అలాగే మిథున రాశిలో కుజుని యొక్క సంచారం, అలాగే ఈయన కూడా వక్రత్యాగం పొందడం అనేది జరిగింది. కన్యలో కేతువు, అలాగే మనకి ఈ కుంభరాశిలో శని రవుల యొక్క కలయిక. ఈ రవి కూడా మనకి మార్చ్ 14 నుండి ఈయన మార్పు చెందడం అనేది జరుగుతుంది. ఇందులోకి ఈ రవి ఇక్కడి నుంచి మనకి కుంభంలోంచి మీనంలోకి వెళ్ళడం అనేది జరుగుతుంది. అలాగే మనకి ఈ మీనరాశిలోని శుక్రుడి యొక్క సంచారం అనేది కూడా నడుస్తుంది. శుక్రుడు యొక్క కూడా మనకి ఈ మార్చి 2 నుండి కూడా ఈయన వక్రారంభం అనేది ప్రారంభమవుతోంది. అలాగే బుధుడు కూడా మనకి ఈ మీనరాశిలోనే సంచారం చేయడం, ఈయనది కూడా వక్రారంభం అనేది మనకి మార్చి 15 నుంచి ఈ బుధుడిది జరుగుతోంది. మనకి మీనంలోనే రాహు యొక్క సంచారం అనేది కూడా ఇక్కడ మనకి కనబడుతోంది. కాబట్టి ఈ గ్రహాల యొక్క సంచారము అనుసరించి మనకి ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనే విషయాన్ని తెలుసుకుందాం. సింహరాశికి రాశ్యాధిపతి వచ్చి రవి. సింహరాశిలోకి మఖ 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదము సింహరాశిలోకి రావడం అనేది జరుగుతుంది. ఈ సింహరాశికి రాశ్యాధిపతి అయిన రవి మనకి ఈ అష్టమ స్థానంలోకి రావడం అనేది జరుగుతుంది. అంటే ఎప్పుడైతే ఇప్పటి వరకు కూడా సప్తమ స్థానంలో శని మరియు రవిలు యొక్క కలయిక అనేది జరుగుతుంది. ఇప్పుడైతే మార్చి 15 నుంచి అష్టమంలోకి మార్పు చెందుతాడు. కాబట్టి ఎప్పుడైతే ఈయన మార్పు చెందుతాడో ఈ యొక్క మనకి రవి కాస్త అప్పుడు కొద్దిగా అంటే వీటికి అష్టమ స్థానంలో గ్రహాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి తప్పనిసరిగా వీళ్ళ ఆరోగ్య విషయాల్లో కొంచెం జాగ్రత్త వహించుకోవడం అనేది మంచిది. అలాగే ఏదైనా ఒక నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆ నిర్ణయాల్లో కూడా జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా వీళ్ళకి కుటుంబ స్థానంలోనూ ధనస్థానంలో కేతు యొక్క సంచారం అనేది నడుస్తుంది. కాబట్టి ఏదైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు అందులో ముఖ్యంగా ఆర్థికపరమైన నిర్ణయాలు కానీ ఏదైనా తీసుకునేటప్పుడు కాస్త జాగ్రత్త అనేది వహించుకోవాలి. అలాగే ఇక్కడ ఏదైనా అంటే అష్టమ స్థానంలో గ్రహాలు ఎక్కువ కలయిక ఉంది కాబట్టి ఆకస్మికంగా వచ్చే ఇబ్బందులు ఉంటాయి. అలాగే ఆకస్మికంగా వచ్చే ధనలాభం కూడా ఉంటుంది. అయితే ఆకస్మికంగా వచ్చే ఇబ్బందుల్లో ముఖ్యంగా మనకి తాత ముత్తాతల నుంచి వచ్చే ఏమైనా ఆస్తులు కోర్టు వ్యవహారాల్లో ఉన్న ఇలాంటివి కొంచెం అవి పొడిగింపు అవ్వడం, వాయిదాలు పడడం ఇలాంటివి ఎక్కువగా కనబడుతున్నాయి. అలాగే దగ్గర ప్రయాణాలు చేస్తారు. అలాగే ఏదైనా ఇళ్ల కోసం కానీ అంటే లోన్స్ ఏదైనా స్థిరాస్తులు కొనుగోలు చేయాలనుకున్న వీటికి అవసరమైన అప్పులు వాటికి కానీ లేకపోతే పిల్లల విద్య కోసం కానీ దీనికోసం ఏమైనా లోన్స్ అప్లై చేస్తూ ఉంటే లోన్స్ మాత్రం రావడం అనేది జరుగుతుంది. అలాగే ఆర్థికపరమైన విషయాలలో ఖర్చులు ఉన్నప్పటికీ కూడా వచ్చే ధనాదాయం కూడా వీళ్ళకి అనుకూలంగానే ఉండడం అనేది జరుగుతుంది. అలాగే ఈ యొక్క ముఖ్యంగా చూసుకున్నప్పుడు అంటే ఈ యొక్క సింహరాశి వాళ్ళకి కానీ చూసుకున్నప్పుడు కొంత వాహనాలు కొనుగోలు చేసేటప్పుడు నడిపేటప్పుడు మాత్రం కాస్త జాగ్రత్త వహించుకుంటూ ఉండాలి. అలాగే దూర విద్య, అలాగే ఏమైనా స్కాలర్షిప్లు లేదా దూర ప్రయాణాలు ఇలాంటివన్నీ మాత్రం కలిసి రావడం అనేది జరుగుతుంది. అలాగే ఈ యొక్క కుజుడు అంటే సింహరాశి వారికి కానీ చూసుకున్నప్పుడు ఈ యొక్క కుజుడు ఏదైతే లాభస్థానంలో ఉన్నాడు కాబట్టి కొంతవరకు అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. అది కూడా ఎందుకంటే అష్టమ స్థానంలో గ్రహాల యొక్క సంచారం ఎక్కువగా ఉంది కాబట్టి కొంత డామినేట్ చేయడం కూడా జరుగుతుంది. అంటే ఇది గ్రహం ఇచ్చే ఫలితాలు ఇస్తున్నా కూడా అష్టమ స్థానంలో గ్రహాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి కాస్త సరి అయిన నిర్ణయం తీసుకోలేకపోవడం కావచ్చు, ఆలోచనలు కావచ్చు, వ్యవహారపరంగా కావచ్చు, కొన్ని ఇబ్బందులు ఏర్పడే అవకాశం అనేది ఉంటుంది. అలాగే ఒక్కోసారి జీవితంలో మార్పులు కూడా ఒక ఆల్ ఆఫ్ సడన్గా మార్పులు రావడం అనేది కూడా జరుగుతుంది. అది కూడా ఎప్పటి వరకు అంటే
ఈ యొక్క ఎప్పుడైతే సింహరాశిలోకి ఈ యొక్క సింహరాశి అధిపతి రవి వచ్చి మనకి మే 14 వరకు ఈ ఈ యొక్క రాశిలో ఉంటాడు కాబట్టి, ఈయన కుంభరాశిలో శనితో కలిసి ఉంటాడు కాబట్టి, తరువాత ఎప్పుడైతే ఉందో అప్పటి నుంచి ఈ అష్టమ స్థానం గ్రహాలు ఎక్కువ ఉండడం అనేది జరుగుతుంది కదా, అప్పటి నుంచి కొంత మార్పులు అనేవి చోటు చేసుకుంటాయి. అలాగే ఇక్కడ ముఖ్యంగా విద్యార్థులకు మాత్రం మంచి పరీక్షల్లో విజయం సాధిస్తారు. వీళ్ళ కెరియర్ పరంగా ఏవైతే ప్రణాళికలు వేసుకుంటారో అవి మాత్రం కాస్త అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుందంటే, వాళ్ళు ఏవైతే పోటీ పరీక్షలు కావచ్చు ఇవన్నీ కూడా మంచి విజయాన్ని సాధించడం అనేది జరుగుతుంది. అలాగే ఎవరైతే ఈ చిన్న తరహా పరిశ్రమలు, అలాగే స్వయం ఉపాధి అంటే వాళ్ళు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఎవరైతే చేసుకుంటున్నారో వీళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది. వాళ్ళకి ఎవరైతే లోన్స్ కోసం అప్లై చేస్తున్నారో, వాళ్ళకి వ్యవసాయదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. అలాగే ఈ యొక్క నూతన పరిచయాలు, స్నేహితులు ఇవన్నీ కూడా కొంత అనుకూలం ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే వీళ్ళు మీ యొక్క ఏదైతే వృత్తిపరంగా కావచ్చు, ఉద్యోగపరంగా కావచ్చు, ఇంట్లో కుటుంబ సభ్యులు కావచ్చు, స్నేహితుల్లో కావచ్చు, సహాయ సహకారాలు అందరివి పూర్తిగా తీసుకోవడం, వాళ్ళ సలహాలు పాటించడం అనేది జరుగుతుంది. అలాగే ఒక్కోసారి ఈ గ్రహాల యొక్క మార్పుల వల్ల కూడా అప్పటి వరకు మీ నిర్ణయాల్లో తప్పుడు నిర్ణయాలు అనుకున్న వాళ్ళు కూడా మీ నిర్ణయాన్ని సమర్థించడం, మీకు తగిన గౌరవాలు పారితోషికాలు లభించడం, అనుకోకుండా డబ్బు కూడా ఆకస్మిక ధనలాభం కూడా ఉంటుంది కాబట్టి ఒక్కోసారి మీకు డబ్బులు చేతికి అందడం కూడా జరుగుతుంది. అలాగే సినీ కళా రంగాల్లో, మీడియా రంగాల్లో, క్రియేటివ్ రంగాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది. అలాగే ఏదైనా కొత్తగా నిర్మాణాలు చేసే విషయాల్లో మాత్రం కాస్త జాగ్రత్త వహించుకుంటే సరిపోతుంది. ఈ మాసం అంతా కూడా మీరు ఎక్కువగా అమ్మవారిని ఆరాధన చేసుకుంటూ ఉండడం, అలాగే అష్టమ స్థానంలో అష్టమ రాహు, మళ్ళీ దాని తర్వాత రవి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అమ్మవారిని లలితా సహస్రనామం పారాయణ చేసుకోవడం, లేదా ఓం దుమ్ దుర్గాయే నమః అనే నామాన్ని దుర్గాదేవి ఆరాధన చేసుకుంటూ ఉండి అమ్మవారికి ఎర్రటి పూలుతో అర్చన చేసుకోవడం, ఇంట్లో కుదరడం వాళ్ళు కనీసం గుడిలో అయినా అమ్మవారికి కుంకుమ పూజ కానీ ఇలాంటివి చేసుకోవడం ద్వారా మీకు అనుకూలమైన ఫలితాలు ఈ మార్చి మాసంలో పొందడం అనేది జరుగుతుంది. అలాగే ఈ మార్చి మాసంలో కానీ చూసుకున్నప్పుడు వీళ్ళకి ఎప్పుడైతే ఈ రవి మార్పు చెందుతాడో, అంటే శని నుండి వెళ్ళి అష్టమ స్థానంలోకి వెళ్తాడో, గ్రహాలు ఎక్కువ కలయిక ఉంది కాబట్టి కాస్త ఆలోచనలు కూడా, అంటే ఏదైనా స్పీడ్గా నిర్ణయాలు తీసుకోకుండా ఏదైనా ఆలోచనలు కాస్త కళ్ళం వేస్తూ ఏది మంచి ఏది చెడు అని కాస్త ఆలోచించుకుని నిర్ణయాలు తీసుకోవడం ద్వారా కొన్ని అపనిందల నుంచి కానీ లేకపోతే ఆపదల నుండి కానీ దూరం అయ్యే, అంటే వాటి దగ్గరికి వెళ్లకుండా వాటి నుండి బయటపడడం అనేది జరుగుతుంది. సర్వేజన సుఖినో భవంతు. లోకా సంస్థ సుఖినో భవంతు.